బుటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయడం ఏ విధంగా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు అస్సలు వీడియోని స్కిప్ చేయకండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఇప్పుడు మనము సిల్వర్ గోల్డ్ క్లాత్ని ఈ విధంగా నేను పైపింగ్ కోసం క్రాస్ పీసెస్ అయితే కటింగ్ చేసుకున్నాను. దానిని జాయింట్స్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము జాయింట్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మెథడ్ మనకు ఆపోజిట్లో ఏముంటే అది చేసుకోవాలన్నమాట. ఆపోజిట్లో వేస్తేనే మనకు పైపింగ్ అనేది హైలైట్ కనిపిస్తుంది అనమాట. తర్వాత మనం పైపింగ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. కట్స్ అయితే ఇచ్చేసామండి. ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము ఒక 12 నెంబర్ పైపింగ్ అనేది తీసుకోవాలి. ఇది మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మనము ఇన్విజిబుల్ కుట్టేటప్పుడు ఈ మెథడ్లోనే కుట్టుకోవాలి. లేకపోతే ఫస్ట్ చెప్తారు కదండి, లైనింగ్ ఈ క్లాత్ని మడిచి కుట్టాలి అనేసి, అలా ఏం లేదు. ఇలా మనము ఇన్విజిబుల్ కోసం అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా మనకు నార్మల్ పాదంలో రావట్లేదు అని ఎవరైనా చెప్తే కనుక వాటి కోసం కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి. అది కొద్దిగా సెటిల్లో మనము ఏదో చిన్న మనకు సెట్టింగ్ చేసేది ఉంటుందన్నమాట. అది చేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్ పాదంలో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం జాయింట్ వేసాం కదండి, అక్కడ మనము ఓపెన్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే అక్కడ నాకు లావుగా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం మందంగా ఉంటుందండి, అందుకోసమని ఈ విధంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా ఓపెన్ చేసుకొని మనం ఒకసారి ఇలా వత్తేస్తే కరెక్ట్గా ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా నేను థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కటింగ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, అది తీసుకొని లైనింగ్ క్లాత్ మీద నేను నెక్ కట్ చేస్తానండి. మెయిన్ క్లాత్ మీద అయితే కటింగ్ చేయను. లైనింగ్ మీద వచ్చేసి మనం రౌండ్ ఏ విధంగా కటింగ్ అనేది చేసుకున్నామో దానిపైన మనం ఈ పైపింగ్ తీసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి ఇలా పైపింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా పెట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగనమాట. మనం రౌండ్ ఎక్కడ వస్తుందో రౌండ్గా కూడా మనం ఏ విధంగా రౌండ్ తిప్పుతామో, అంటే మనం కటింగ్ ఏ విధంగా చేసుకున్నామో ఆ ప్రాసెస్లోనే మనం నీట్గా తిప్పుకోవాలన్నమాట. చూడండి, నేను ఏ విధంగా తిప్పుతున్నానో. మనం అక్కడ గట్టిగా పట్టుకొని లాగకూడదండి. ఓన్లీ మనము స్లోగా మనము పట్టుకున్నామా లేదా అన్నట్టు పట్టుకోవాలన్నమాట. ఆ విధంగా పట్టుకోవాలి. అలా మనం లాగి పెట్టి పట్టుకున్నాం అనుకోండి, రాదనమాట. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత మెయిన్ క్లాత్ మీద మనము నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ పైపింగ్ అనేది సెంటర్లో రావాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మనం పిన్నిస్ అయితే యాడ్ చేసుకోవాలి. పిన్నిస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే జార్జెట్ క్లాత్స్ అండి ఇవి, అందుకే జారిపోతాయి అనేసి ఈ విధంగా పెట్టేశాను. పైపింగ్ మీద మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. నేను ఇలా చూడండి, నీట్గా మనం పైపింగ్ రావాలి అంటే కుట్టు రావాలన్నమాట. ఆ పైపింగ్ మీద కుట్టు వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం నీట్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా, అదైతే రిమూవ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ తిరగదనమాట. మనము అలాగే తిప్పేస్తే తిరగదనమాట. ఇలా మనం చిన్న కట్స్ ఇచ్చామనుకోండి, రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. చూసారు కదా పైపింగ్ ఏ విధంగా వచ్చిందో, ఎంత ఫినిషింగ్గా ఉందో చూడండి మీరే. ఈ ఫినిషింగ్ రావాలి అంటే కనుక బొటిక్ స్టైల్లో ఇదేనండి. ఈ పైపింగ్ వేసి 300-350 అలా తీసుకుంటారు బ్లౌజెస్కి. అదే మనం ఇంటి దగ్గర కుడితే కూడా నీట్గా మనకు 300-250 ఇచ్చినా కూడా మనకు మంచిదే కదా. అలా మనం నీట్గా నేర్చుకోవాలన్నమాట. మనం నేర్చుకోవడంలోనే ఉందండి. మనమంతా వచ్చిన కాడికి కుట్టేద్దాంలే, ఎలాగో అలా ఇస్తారులే పోతారులే అన్నట్టు ఉండకూడదండి. నీట్గా ఫినిషింగ్గా నేర్చుకోండి. ఇలాంటి టిప్స్ని కావాలి అంటే మన ఛానల్కి ఫాలో చేసేయండి. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే నేర్పిస్తానండి. ఈ పైపింగ్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లాగా ఉంది కదా. ఇది మొత్తం లైనింగ్ లోపలే ఉంటుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు. నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. తర్వాత నేను కింద ఫోల్డింగ్స్ అయితే చేసేసాను చూడండి. రౌండ్ చుట్టూరు స్టిచ్చింగ్ చేసి మనకు నెక్ ఎంత వరకు ఉందో అది కటింగ్ అనేది చేసుకున్నాను. ఇది చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో కదా. ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కనుక మన ఛానల్కి ఫాలో చేసేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కొంతమందికి షేర్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.